మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 10వ తరగతికి సంబంధించినటువంటి పాఠం ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత లేదా కవి ఈ వివరాల గురించి తెలుసుకుందాం. టెట్ డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులకి ఇందులో ఓల్డ్ సిలబస్ అంటే పాత పాఠ్యాంశాల మీదే ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటి పాఠం పేరు మాతృభావన. మాతృభావన అంటే ఏమిటి? మాతృమూర్తిలాగా భావించాలి. ఎవరిని భావించాలి? స్త్రీలను. అంటే ఏ స్త్రీనైనా సరే మనం తల్లిలాగా భావించాలి. ఇది ఏ ప్రక్రియలో ఉంది? పద్య ప్రక్రియ. మన ఛానల్లో తెలుగు సాహిత్య ప్రక్రియలు అనే వీడియో ఉంది, ఒకసారి అన్నీ చూడండి. అన్ని సాహిత్య ప్రక్రియలు ఏమేమి ఉన్నాయో తెలుస్తుందన్నమాట. దీని రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి గారు. ఇప్పుడు ఈ నాలుగిటిని మనం ఒకే వాక్యంలాగా తయారు చేసుకుని గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా ఉంటుందని ఒక చిన్న ప్రయత్నం చేయటం జరిగింది. చూడండి, గడియారం వారి మాతృభావన పద్యాల వల్ల స్త్రీల పట్ల గౌరవం పెరగాలి అంటే ఈ వాక్యం ద్వారా పాఠం పేరు, రచయిత పేరు, ఇతివృత్తం, ప్రక్రియ 4 ఒకే వాక్యంలో వస్తే మనకి గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. ఇతివృత్తం అంటే ఏమిటో తెలుసా మీకు? ఒక పాఠాన్ని కానీ లేకపోతే కథని కానీ దేన్నైనా సరే ఏదైనా ఒక విషయం మీద రాస్తే ఆ విషయమే ఆ పాఠం యొక్క ఇతివృత్తం అవుతుందన్నమాట. తర్వాత రెండోది జానపదుని జాబు. జానపదుని జాబు దేని గురించి రాశారు? శ్రమ పట్ల గౌరవం పెంచడం కోసం. అంటే పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేదాన్ని తెలియజేయడం కోసం బోయి భీమన్న గారు లేఖా ప్రక్రియ రూపంలో దీన్ని రచించారనమాట. ఇప్పుడు దీన్ని ఒకే వాక్యంలో మనం సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? జానపదుని జాబు చదివితే చాలు, శ్రమ పట్ల బోయి భీమన్న గారి పట్ల గౌరవం పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మూడో పాఠం వెన్నెల. పాఠం పేరు వెన్నెల. ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. పద్య ప్రక్రియ అన్నమాట ఇది. రచయిత లేదా కవి ఎర్రన గారు. దీన్ని మనం ఒకే వాక్యంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెన్నెలలో కూర్చుని ప్రకృతిని వర్ణిస్తుంటే ఎర్రని పద్య పరిమళాలు గుబాళిస్తాయి అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎర్రన గారు, పద్య ప్రక్రియ, ప్రకృతి వర్ణన, వెన్నెల 4 ఒకే వాక్యంలో వచ్చేసినాయి అన్నమాట. 1-2 సార్లు మనం చదివి గుర్తుపెట్టుకుంటే ఇక ఆ వాక్యం అది చూడంగానే మనకి గుర్తొచ్చేస్తుంది అనమాట. అలాగే 4వ పాఠం పేరు ధన్యుడు. ధన్యుడు అంటే ఎవరు? పుణ్యాత్ముడు, కృతార్థుడు అని అర్థం అనమాట. ఇది దేని గురించి రాయబడింది? ఇతివృత్తం, విలువలు అనమాట. విలువల గురించి తెలియజేస్తుంది. ప్రక్రియ ఏమిటి? కథా ప్రక్రియ. రచయిత చెన్నై సూరి గారు. దీన్ని మనం ఒకే వాక్యంలో సులభంగా గుర్తుపెట్టుకోవటం కోసం ఎలా చదవాలి? చెన్నై సూరి గారి కథల ద్వారా విలువలు తెలుసుకున్నవాడు ధన్యుడు. అంతే, ఒకే వాక్యంలో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత 5వది శతక మధురిమ. ఇది నైతిక విలువలు ఇతివృత్తం కలిగినటువంటిది పద్య ప్రక్రియ. అసలు శతకం అంటేనే పద్యం కదా, ఇంకా వేరే దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం కూడా అసలు లేదు. ఏ శతకమైనా సరే పద్య రూపంలోనే ఉంటుంది. సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం, కాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం, కుమారి శతకం, కుమార శతకం, ఇలా ఏ శతకం అయినా తీసుకోండి, అవి పద్య రూపంలోనే ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఒకే వాక్యంలో ఎలా పెడదామో చూడండి. శతక కవుల పద్య మధురిమను ఆస్వాదిస్తే నైతిక విలువలకు కొరతేముంది అని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. తర్వాత 6వ పాఠం మా ప్రయత్నం. ఇతివృత్తం స్త్రీ సాధికారత, పీఠిక ప్రక్రియ. దీని రచయిత్రులు ఓల్గా, వసంత, కల్పన. అంటే వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్ వాళ్ళ పూర్తి పేర్లు అనమాట. ఇక్కడ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓల్గా, వసంత, కల్పనల పీఠిక చదివి స్త్రీ సాధికారత కోసం మా ప్రయత్నం మేము చేశాం అనే వాక్యం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు.
తర్వాత 7వ పాఠం సముద్ర లంఘనం, ఇతివృత్తం వర్ణన అన్నమాట, వర్ణించటం. ఇది ప్రబంధ పద్యం. ప్రబంధం అంటేనే అష్టాదశ వర్ణనలతో కూడిన దాన్ని ప్రబంధం అంటారు. అంటే 18 రకాల వర్ణనలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ సముద్ర లంఘనం అంటే సముద్రాన్ని దాటటం అని అర్థం అన్నమాట. ఇది మొత్తం వర్ణనలతోనే కూడి ఉంటుంది. దీన్ని మనం ఒకే వాక్యంలో ఎలా గుర్తుపెట్టుకుందాం? అయ్యలరాజు రామభద్రుని ప్రబంధ పద్యంలో సముద్ర లంఘన వర్ణన అమోఘంగా ఉంది అని. ప్రక్రియ వచన కవిత. రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం గారు. అయితే దీన్ని ఒకే ఒక వాక్యంలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? విద్వాన్ విశ్వం మాణిక్య వీణ వచన కవితతో సామాజిక స్పృహను మీటింది. అంటే విద్వాన్ విశ్వం గారి మాణిక్య వీణ వచన కవితతో సామాజిక స్పృహను మీటింది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత గోరంత దీపాలు. గోరంత దీపం కొండంత వెలుగు అంటారు కదా, చూడండి. దీని ఇతివృత్తం ఏమిటి? మానవ సంబంధాలు, అంటే మనుషుల మధ్య ఉండే సంబంధాల గురించి తెలియచేస్తుందన్నమాట. ఇది కథ, సామాజిక సేవకు సంబంధించినటువంటి కథ. దీని రచయిత పులికంటి కృష్ణారెడ్డి. చూడండి, దీన్ని ఒకే వాక్యంలో మనం గుర్తుపెట్టుకోవాలి. పులికంటి కృష్ణారెడ్డి గోరంత దీపాల వెలుగులో మానవ సంబంధాలు అనే కథను సామాజిక సేవా దృక్పథంతో చూపించారు. చూసారా, అన్నీ వచ్చేసినాయి. పాఠం పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత పేరు అన్నీ ఒకే వాక్యంలో వచ్చేసినాయి అన్నమాట. తర్వాత 10వ పాఠం భిక్ష. భిక్ష అంటే ఏమిటి? మనం మామూలుగా ఇప్పుడు ప్రస్తుత భాషలో భిక్ష అనగానే ఏదో అడుక్కు తినే వాళ్ళకి వేసేది అని అనుకుంటారు. కానీ భిక్ష అనేది అడుక్కు తినే వాళ్ళకి వేసేది కాదు. అతిథులకి గౌరవప్రదంగా పెట్టేటటువంటి దాన్ని భిక్ష అంటారనమాట. దీని ఇతివృత్తం మానవ స్వభావాన్ని తెలియచేయటం. ఈ భిక్ష అనే పాఠ్యాంశాన్ని రచించినది శ్రీనాథ కవి సార్వభౌముడు. దీన్ని మనం ఒక వాక్యంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? శ్రీనాథుని పద్యభిక్ష ద్వారా మానవ స్వభావం తెలిసింది. శ్రీనాథుని యొక్క పద్యాలు భిక్ష అనే పాఠం ద్వారా మానవ స్వభావం ఎలా ఉంటుందో తెలిసింది అని ఒకే వాక్యంలో గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 11వ పాఠం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం అంటే ఏంటి? గ్రీవము అంటే కంఠము, చిత్రగ్రీవం అంటే రంగురంగుల మెడ కలిగినది అని అర్థం అన్నమాట. పావురం గురించి తెలియచేస్తారు దీంట్లో. అయితే దీని రచయిత ధనగోపాల్ ముఖర్జీ. దీని ఇతివృత్తం ఏమిటి? శాస్త్రీయ పరిశీలన చేయటం అన్నమాట. తర్వాత ఇది అనువాద కథ. దీన్ని మనం ఒకే వాక్యంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ధనగోపాల్ ముఖర్జీ శాస్త్రీయ పరిశీలన చేసి చిత్రగ్రీవాన్ని అనువదించారు అనేవి ఒకే వాక్యంలో తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఉపవాచకం వాల్మీకి రామాయణం అన్నమాట. ఇది మనకి ఇతిహాస కథ. రామాయణం, మహాభారతం ఈ రెండు కూడా మన ఇతిహాస కథలు అన్నమాట. అయితే ఈ ఉపవాచకం చదవటం వల్ల మనం ఏమి నేర్చుకుంటాం? సంస్కృతిని, విలువల్ని నేర్చుకుంటాం అన్నమాట. వీటి గురించి ఒకే వాక్యంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ఇతిహాసమే కాదు, సంస్కృతి విలువలను కూడా నేర్పుతుంది అని ఒక్క వాక్యంలో ఈ ప్రక్రియలు, పాఠం పేరు, ఇతివృత్తం, రచయిత ఇవన్నీ కూడా మనం తేలికగా గుర్తుపెట్టుకోవడానికి చేసినటువంటి ఈ చిన్ని ప్రయత్నం మీద మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా చెబుతారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.